ఇన్సూరెన్స్ గురించి చాలామంది వినే ఉంటారు కదా, కానీ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎంత కవర్ తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది సింపుల్గా ఈ రీల్లో మనం తెలుసుకుందాం ఈరోజు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే అది ఒక లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్. మీరు పాలసీ టర్మ్లో ఉండగా ఏదైనా అనుకోని సిచ్యువేషన్లో ఏదైనా రిస్క్ జరిగి డెత్ సంభవిస్తే మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తం మీ నామినీకి అందుతుంది. ఈ డబ్బు మీ కుటుంబం ఫినాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉండేందుకు యూజ్ అవుతుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 3 ఇంపార్టెంట్ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, ఎంత కవరేజ్ కావాలి. మీ ఇన్కమ్, లోన్స్, మీ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఫ్యూచర్, కుటుంబం యొక్క బాధ్యతలు, వీటన్నిటిని బట్టి మీరు కవరేజ్ అనేది చూస్ చేసుకోవాలి. సెకండ్ది, ఎంత కవర్ కావాలి. మీ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ పూర్తి అయ్యేంత వరకు ప్రొటెక్షన్ ఉండేలా చూసుకోండి. థర్డ్ది, ప్రీమియం పేమెంట్ ఆప్షన్. రెగ్యులర్ పే చూస్ చేసుకుంటారా, లిమిటెడ్ పే చూస్ చేసుకుంటారా, పే టిల్ 60 వంటి ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి కదా. సో మీ బడ్జెట్కి ఏది సరిపోతుందో అది ఎంచుకోండి. మంత్లీ మోడా, యాన్యువల్ మోడా, క్వార్టర్లీ మోడా అనేది మీరు డిసైడ్ చేసుకొని ప్లాన్ అనేది చూస్ చేసుకోండి. సో నా కమింగ్ నెక్స్ట్ వీడియోలో ప్యూర్ టర్మ్కి, రిటర్న్ ఆఫ్ ప్రీమియంకి, టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.